కొద్దిగా క్షమించాలి. నన్ను ఫస్ట్ ఇక్కడ ముఖ్య అతిథిగా రమ్మన్నప్పుడు యాక్చువల్లీ నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు పెట్టిన ఫస్ట్ పరీక్ష తెలుగులో మీరు సంభాషణ చేయాలి. నేను ఇంగ్లీష్ టీచర్‌ని. నా లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కెళ్ళాను. దాంట్లో ఇంకెక్కువ మిషనరీ స్కూల్స్‌కెళ్ళాను. కానీ ఒక్క విషయం నాకు చాలా బాధగా అనిపించింది ఏంటంటే, మన 20 ఏళ్ల చదువు ఒక స్పీచ్ తెలుగులో ఇవ్వలేకపోతున్నాం అన్నది నేను ఛాలెంజ్‌గా తీసుకున్నాను. బీరప్ప గారికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంత పెద్దవారి మధ్య ఈరోజు టు షేర్ మై థాట్స్. సో వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ప్రతినిధులందరికీ నా సాదర నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా ఉండటం కంటే ఒక పాఠశాల నడిపే ఒక ప్రిన్సిపల్గా ఎన్నో కుటుంబాలకి అండ్ స్పెషల్లీ యంగ్ పేరెంట్స్కి మార్గనిర్దేశం చేస్తూ ఈ బాధ్యత గల వ్యక్తిగా ఉండటం నాకు మరింత ముఖ్యంగా అనిపిస్తుంది. 15 ఏళ్ల క్రితం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ విద్యలో డిగ్రీతో పాటు ఇంగ్లీష్ను నా ప్రధాన అంశంగా చదివి అమెరికా నుంచి భారత్కి తిరిగి వచ్చాను. అప్పటి నుంచి ఎవ్రీడే హ్యాస్ బీన్ లెర్నింగ్ ఎవ్రీడే. సో నన్ను దీనికి నేను క్రెడిట్ ఇవ్వాల్సింది సంఘ్కి. నన్ను ఒక దారిలో నడిపించారు. అక్కడి నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. ముందు నడుస్తూనే జీవితాన్ని వెనక్కి చూసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం. నా విద్య నేను మిస్ అయిన విలువలపై ఆత్మ పరిశీలనతో ప్రారంభమైన ఈ మార్గం తిరిగి నేర్చుకోవటం మరియు అనవసరాన్ని వదిలిపెట్టడం అదే యాత్రగా మారింది. నేను కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్, ఇక్కడ నేను ఏమీ మీకు తెలియంది నేర్పించాలని రాలేదు ఇక్కడికి. మన ఇల్లు, మన సమాజం, మన బాధ్యత, మన పిల్లలు, ఇంతవరకు మనం ఆలోచించే టైం ఉంటే చాలు. విలువలను ముందుగా నిలబెట్టుకోవడము ఎంత ముఖ్యమో అని నేను నా 20 ఏళ్ళ జీవితం చూసినాక నాకు చాలా అర్థమైంది. 4 విషయాలు చెప్పాలని వచ్చాను, కానీ నాకు నా స్పీచ్ చూసుకోవడానికన్నా ఎక్కువ ఇక్కడి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకొని పోతున్నాను అని అనిపిస్తుంది. 35 ఏళ్ళ క్రితము నేను ఇలాంటి ఒక చిన్న టౌన్లో పెరిగాను. సో ఎన్ని మిషనరీ స్కూల్స్కి వెళ్ళినా, ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా నన్ను దారిలో పెట్టింది అంటే ఆ అనుభవాలు, ఆ ఎక్స్పీరియన్స్ తోటే నేను ఇవాళ ఇక్కడ ఉండగలిగినాను. లేకపోతే జీవితంలో ఎప్పుడో కన్ఫ్యూజ్ అయిపోయేది వాళ్ళు. సో ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇక్కడికి వచ్చి ఇంతమంది, అంటే ఒక కమ్యూనిటీగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయడము, ఇంత హ్యాపీనెస్తో మీరు పార్టిసిపేట్ చేయడము, నేను ఎలా చేస్తున్నాను అన్న విషయం ఏమి పట్టించుకోకుండా ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేయడము, ఇది పెద్ద సక్సెస్ యాక్చువల్లీ. అది కమ్యూనిటీకే ఉంటుంది ఆ బలం, ఇంకెక్కడా ఉండదు. నేను ఒక 20 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను. ఇప్పటి వరకు కూడా ఒక కమ్యూనిటీ లివింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అని యంగ్ పేరెంట్స్కి చూపించలేకపోతున్నాను. సో అది నేను సక్సెస్ఫుల్గా ఒక ప్రిన్సిపల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఒక్క విషయము నా రిటైర్మెంట్ దాకా కూడా నాకు అది మిగిలిపోతుంది. అందరూ దగ్గరగా వచ్చి ఒక కమ్యూనిటీగా స్కూల్ని మన పిల్లలు అని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం అన్నది, అది ఎప్పుడు నాకు ఒక మనసులో గ్యాప్ ఉండిపోతుంది. సో ఈ మార్గాన్ని నేను ఇంత దూరం వచ్చినాను అంటే ఈ మార్గాన్ని చూపించినందుకు నేను ఇవాళ నా టీచర్సు, మా అమ్మ, వీళ్ళే కారణము. సో అక్కడే నేను ఒక మాతృత్వం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. దేశము ముందుకెళ్ళడము ఇవన్నీ పెద్దవాళ్ళు చాలా చెప్తారు, కానీ ఫస్ట్ నా ఎక్స్పీరియన్సెస్, మనము ఇల్లు ఎలా రన్ చేసుకుంటున్నామో, మన పిల్లలతో ఎలా ఉంటున్నాం అన్నదే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో నేను ప్రధానంగా కాన్వెంట్ స్కూల్కి వెళ్ళానన్నది మీకు ఆల్రెడీ చెప్పాను. సో దట్ స్టాప్డ్ మీ ఫ్రమ్ లెర్నింగ్ మెనీ థింగ్స్. సో ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అది ఎంత డేంజర్ అవుతుందంటే, నేను యాక్చువల్లీ చెప్పాలంటే 7-8 ఇయర్స్కి ఒక కాన్వెంట్ స్కూల్లో నేను ఫస్ట్ పట్టుకుంది బైబిల్. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ చాలా బాగా చదవచ్చు, ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. సో నాకు అర్థం కాలేదు, బైబిల్ అంటే ఏంటో నాకు తెలియలేదు. చదువుతా వెళ్ళిపోయాము. అండ్ ఐ ఎంజాయ్డ్ ఓల్డ్ ఇంగ్లీష్, సో ఐ రెడ్ ఇట్. సో అది నాకు అప్పుడు అర్థం కాలేదు. ముందుకు వెళ్తుంటే అది నా వాల్యూస్ని ఎంత దూరం తీసుకెళ్ళేది. అప్పుడు ఇంగ్లీష్ ఎంజాయ్ చేసి చదివాను, దాంట్లో ఉన్న వాల్యూస్ అర్థం కాలేదు, కానీ అది డెఫినెట్గా కంటిన్యూ అయ్యి ఉంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళేది అన్నది ఒకరోజు ఆలోచిస్తే
చాలా విషయాలు అర్థమైనాయి అన్నమాట. సో అప్పుడు నేను ఇంగ్లీష్ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. నేను ఇంగ్లీష్ చెప్తాను అని చాలా ప్రౌడ్గా ఇండియాకు ఒక లాంగ్వేజ్ తీసుకొచ్చాను. దీనివల్ల ఈ పిల్లల్ని నేను ఏం తయారు చేస్తాను అన్నది నేను క్వశ్చన్ చేసుకున్నాను. అప్పుడు ఒక 1-2 బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యాక నాకు అర్థమైంది, ఈ పిల్లలు ఇంగ్లీష్ చాలా ఎక్కువ నేర్చుకొని వాళ్ళ అహం ఎంత దూరం వెళ్తుంది, ఎలా మాట్లాడుతున్నారు స్కూల్స్లో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, అది అర్థమైన టైంలోనే నేను శాఖతో కనెక్ట్ అయ్యాను. నాకేం తెలియలేదు, దేవుడు పూజ చేయడము ఇవన్నీ ఇష్టము, ఊరికే శ్లోకాలు చదువుకునేదాన్ని. అలాంటిది ఎప్పుడైతే 2 సార్లు శాఖకి వెళ్ళానో అప్పుడు నా ఇంగ్లీష్ చదువు పక్కన పడేసా. నేను పేరెంట్స్కి ఒక్కటే చెప్పాను, నేను ఇంగ్లీష్ చెప్తాను, రీడింగ్ రైటింగ్ చెప్తాను, కానీ మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడరు. సారీ టు సే దిస్. సో దానివల్ల నాకు చాలా అడ్మిషన్స్ వెనక్కి పడిగాయి. ఈమె ఏంటి అమెరికా నుంచి చదువుకుని వచ్చిందని చెప్పి మేము స్కూల్లో జాయిన్ చేస్తే నేను ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ చెప్తున్నాను కదా, ఇంకెందుకు మీకు డౌట్ అంటే మనకి ఎంత డీప్ వెళ్ళిపోయిందంటే ఇది, ఒక చైల్డ్ ఒక విషయము చిన్న సెంటెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే, అది కూడా నార్మల్ ఇంగ్లీష్ కాదు, యాక్సెంట్ పెట్టి మాట్లాడితే వాడు గొప్ప, లేదా వాడు ఇంకా వేస్ట్. సో నేను ఒకే క్వశ్చన్ ఎంతో పెద్ద పెద్ద పేరెంట్స్తో నేను డీల్ చేశాను. వాళ్ళని ఒకటే అడిగాను, మీ బాబుకి రీడింగ్ రైటింగ్ వచ్చా? రాదు. యాక్సెంట్ వచ్చా? వచ్చు. దెన్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈజ్ ద చైల్డ్ గ్రూమ్డ్ వెల్? సో అలా నెగ్గుకుంటూ ఈ 20 years నుంచి ఇది ఇలాగే నడిపించుకుంటూ గురుకుల పద్ధతిలో నడిపించుకుంటూ ఇంత దూరం వచ్చాము. సో నేను చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను. ఈరోజు మీరు ఉదయం తిన్నారా? ఆబ్వియస్లీ అందరు తినే ఉంటారు. సో మీ పిల్లలతో 5 నిమిషాలు మాట్లాడారా? పక్కింటి వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడారా? సో ఇవన్నీ చిన్న ప్రశ్నలే, కానీ మన జీవన విధానం యొక్క పునాది. మనం గుడికి వెళ్తాం, దండం పెడతాం, ప్రసాదం తీసుకుంటాం, బాగుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన మారకపోతే ఆ పూజకి అర్థం ఏమిటి? ఇది విమర్శ కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలని. మీరే కాదు, నన్ను నేను కూడా ఎవ్రీ టైం ప్రశ్నించుకుంటాను. సో మనం ఎలా జీవిస్తున్నాం అన్నదే ముఖ్యం. సో మన హిందూయిజం అంటేనే అది, నువ్వు అందరినీ ఇంక్లూజివ్గా తీసుకుని వెళ్తున్నావా? సో దట్ ఈస్ ద రియల్ రిలీజియన్. And they also say it is not a religion, it's way of living, and how beautifully they have put it. So క్రమశిక్షణ, సమతుల్యత, లోతైన ఆలోచన, ఇవే నిజమైన విద్య. మన విలువలు అర్థం చేసుకోవాలంటే రామాయణాన్ని గుర్తు చేసుకోవాలి. రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, భరతుడు అధికారాన్ని తిరస్కరించాడు, లక్ష్మణుడు సౌకర్యాన్ని వదిలి సేవ చేశాడు, సీతమ్మ వారు ప్రతి కష్టాన్ని భాగస్వామ్యంగా స్వీకరించారు. ఇవి కథలు కాదు, కుటుంబం అంటే ఏమిటి అని చెప్పిన జీవిత పాఠాలు. కుటుంబం అనేది ఒక సమూహం కాదు, అది బాధ్యత, ప్రేమ, త్యాగం. సో త్యాగం అనే విషయం మీద చాలాసేపు మాట్లాడుకోవచ్చు. నేను ప్రతి దగ్గర ఈ మధ్య ప్రతి బస్తీలో వెళ్ళినప్పుడు నేను ఇదే విషయం మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన జనరేషన్, ముందు జనరేషన్, ఇంకొచ్చే జనరేషన్, త్యాగం అన్నది ఒక అవుట్డేటెడ్ వర్డ్ అవుతుంది. మరి అది అవుట్డేటెడ్ వర్డ్ అయితే ఇవాళ మనం ఎంత ఫ్రీగా ఈ కంట్రీలో మనం ఇక్కడ ఇలా పెట్టుకునే వాళ్ళం కాదు. సో అందరికీ దయచేసి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, మదర్ ఒక్కటే త్యాగం అంటే మదరే కాదు, ఫాదర్ కూడా, ఎవరమైనా ఈ చిన్న త్యాగాలు చేయకపోతే లైఫ్లో దూరం వెళ్ళలేము. పూర్వం ప్రతి ఒక్కరు త్యాగం వల్లనే మనం ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాము. కానీ అదే త్యాగం అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఇదే చేయలేకపోతున్నాం. సో అది ఎందుకు అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి. చిన్న విషయానికి కూడా హక్కు గురించి మాట్లాడతాము. సో హక్కులు అన్నది అది ఎంత దూరం వెళ్తుంది అంటే, ఐ డోంట్ నో ఇక్కడ ఎక్కువ కనిపిస్తుందో లేదో, ప్రతి పిల్లవాడు, ప్రతి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లవాడు ప్రతి చిన్నది నా హక్కు ఏంటి అనే మాట్లాడుతున్నారు. సో అది బయటనే కాదు, రేపు ఈవెన్చువల్లీ ఇంట్లో కూడా వచ్చేస్తుంది. అందరూ హక్కుల గురించి మాట్లాడితే ఇంకా మనము ఒక ఫ్యామిలీ ముందుకెళ్ళడం చాలా కష్టం. పెద్దవాళ్ళమైన మనము ఈ విలువల గురించి ఆలోచిస్తున్నామా? వాటి ప్రాముఖ్యత ఏమిటి పిల్లలకు వివరించుతున్నామా? ముందుగా కలిసి ఉండటం, సమన్వయంతో జీవించడము ఎంత ముఖ్యమో వారికి తెలియజేస్తున్నాము. సో ఈ క్వశ్చన్స్ మనం రోజు ఇవాళ పిల్లలు పర్ఫామ్ చేస్తుంటే నాకు వీళ్ళు ఎంత దూరం వెళ్తారు కన్నా మనం వీళ్ళని ఎంత దూరం గైడ్ చేయగలుగుతామో అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఐ యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ మనం ఫెయిల్ అవుతామా,
మనము అంత దూరం వెళ్ళగలుగుతామా అని. సో ప్రతి ఒక్కరు మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళని కొంచెం గ్రూమ్ చేస్తే వాళ్ళు ఎంత దూరం వెళ్తారు. అది గ్రూమ్ చేయడము అంటే అది స్కూల్ బాధ్యత కాదు, అది ఇంట్లో పేరెంట్స్ బాధ్యత, ఒక కమ్యూనిటీగా మన అందరి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. అందరు కలిసి చేస్తేనే ఇది నిలబడుతుంది. సో మన దృష్టికోణాన్ని మార్చి, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితంపై ఎన్నో ఆశయాలు కలిగి ఉంటాము, కానీ రేపటి మార్గదర్శకులైన మన పిల్లల గురించి, వాళ్ళు రేపటి ఆదర్శ వ్యక్తులుగా ఎదగాలంటే ఎంత తరచుగా ఆలోచిస్తున్నాము. స్కూల్ పంపిస్తున్నాం, హోంవర్క్ చేస్తున్నాం, కానీ వీడు రేపు ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వీడికి అంత సామర్థ్యం ఉందా? వీడికి ఆ సామర్థ్యం కావాలంటే మనం ఏం చేయాలి? ఇది ఫస్ట్ మనం ఆలోచించాలి. సో మన దృష్టికోణాన్ని మార్చి రేపటి ప్రపంచాన్ని మన పిల్లలు ఎలా ముందుకు నడిపించాలి అనే దానిపై కేంద్రీకరిస్తే జీవితం పట్ల, మన పిల్లల భవిష్యత్తు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఒక మాట అంటారండి, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్. సో వాళ్ళకి they don't even have many villages, but then they still came up with this quote. సో ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్ అంటారు, కానీ మన ధర్మం ఆ భావనకి కేవలం చెప్పడమే కాదు, దాన్ని జీవన విధంగా అనుసరించింది. సో ఈ కమ్యూనిటీ ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎంత ఈజీ అంటే ఒకరి ఇల్లు ఒకరికి తెలుసు, ఏమన్నా కష్టం ఉంటే ఒకరింటికి ఒకరికి వెళ్తారు. అది విలేజెస్లో కూడా మనకి ఎంత బ్యూటిఫుల్ కమ్యూనిటీస్ కనిపిస్తాయి. అదే మీరు కొంచెం ఒక 10 కిలోమీటర్స్ దాటండి, థింగ్స్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజెస్. మళ్ళీ నేను ఇలాంటిది ఒకటి చూడాలి అంటే మళ్ళీ ఇలాంటి ప్రసంగానికి రావాల్సిందే. సో ప్రకృతిని పూజించే పద్ధతి మూఢనమ్మకం కాదు, అది మన అందరికి తెలిసిందే. ఇది సంరక్షణ. చెట్టు దేవుడిగా భావిస్తే దాన్ని నరకము, నదిని తల్లిగా భావిస్తే కలుషితం చేయము. ఇదే మన ధర్మంలో అంతర్లీనంగా ఉన్న శాస్త్రబద్ధమైన దృష్టికోణం. సాధారణ జీవనం, సుస్థిర జీవన విధానాలు మన పెంపకంలో సహజంగా ఉన్నాయి. మన ఆధారాల్లో ప్రతి ఒక్కదానికి శాస్త్రీయ ఆధారం ఉంది. ప్రకృతి సమతుల్యంగా జీవించడం మన సంస్కృతి మనకి నేర్పిస్తుంది. ఇంత శాస్త్రీయ ఆధారం ఉన్నప్పటికీ మన సంస్కృతిని మన పిల్లలకి ఎందుకు బోధించలేకపోతున్నాం అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ గోస్ ఇన్ టు దేర్ బ్రెయిన్? వాళ్ళు ఏమేమి చూస్తున్నారు? రీల్స్, ఇవాళ రేపు ఫోన్ తెరుస్తారు, రీల్స్ చూస్తారు. ఒక్క నిమిషంలో వాళ్ళ ఐడియాలజీ మార్చే రీల్స్ అవి మనకి అంత లోతుగా చూడం. మనం ఒక 5 మినిట్స్ నేను వంట చేసుకోవాలంటే వాడికి ఫోన్ ఇవ్వాలి, కానీ ఆ 5 మినిట్స్లో వాడి థాట్ ప్రాసెస్ ఎట్లా మారుతుంది అన్నది ఆలోచించాం. సో వాళ్ళ బ్రెయిన్లోకి ఏమెళ్తుంది, వాళ్ళ గట్ ఈస్ దేర్ స్టమక్, వాట్ దే ఆర్ ఈటింగ్. ఇవి రెండు మనం చూసుకోకపోతే వాళ్ళ థాట్స్ మీద మనకి అస్సలు కంట్రోల్ ఉండదు రేపు. ఇవి రెండే ముఖ్య అంశాలు. నేను చెప్పాల్సింది ఒక టీచర్గా, నా అబ్జర్వేషన్ అంతా ఇదే. వాళ్ళ ఫుడ్, వాళ్ళని ఎలాంటి అడల్ట్స్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు. సో ఏ తల్లి కూడా తన పిల్లలు అధర్మంగా జీవించాలని కోరుకోదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆ తరము సరైన దారిలో ముందుకు వెళ్ళదు. సో మన ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంది, ధర్మాన్ని అనుసరిస్తే అభివృద్ధి తప్పదు, అధర్మాన్ని అనుసరిస్తే ఏదో ఒక సమయంలో బాధ తప్పదు. ఇది ధర్మం చేసుకోవడానికి గొప్ప విద్య అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది పెద్ద క్వాలిఫికేషన్స్ అవసరం లేదనుకుంటా. ఇది ఒక సాధారణ జీవన సత్యం. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి విద్యావంతుణ్ణి ముందు నేను చెప్పదలుచుకుంది ఒకటే, మన పూర్వీకులు బలవంతం నియమాలు కంటే, విద్యను, మూఢాచారాల కంటే శాస్త్రాన్ని విశ్వసించారు. సో మనది ఒక హిందూయిజమే చాలా చదువు మీద ధ్యాస పెట్టింది. ఫస్ట్ నుంచి ఒక్కడింట్లో చదివితే ఫ్యామిలీ బాగుపడుతుంది అని. అది మంచికి చేసిండ్రా చెడుకు చేసిండ్రా అన్నది మనం ఇవాళ ఆలోచించుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాము, చదువుని ఎంకరేజ్ చేయకపోతే కొన్ని కమ్యూనిటీస్ ఎక్కడికి వెళ్తున్నాయి అని. సో మనకేమో చదువు అన్నది ఇంపార్టెంట్ అన్నది చిన్నప్పటి నుంచి చెప్పి ఉన్నారు. అయినా కానీ సమర్థతను పెంపొందించడానికి ద్వారానే సమాజం ఎదుగుతుందని మనం నమ్మాము. సో మన యాన్సిస్టర్స్ ఎవరైనా అదే నమ్మిరా, చదివితేనే మనం ముందుకు వెళ్తామని. మరి మనం ఈరోజు నిజమైన వివేకం ఉన్న వారిలా ప్రవర్తిస్తున్నామా? మన చదువు మనకి వివేకులుగా తీర్చిదిద్దుతుందా? సో మన చదువు ఎంత దూరం మనల్ని తీసుకెళ్ళింది అన్నది మనము చాలా ఆలోచించాలి. సమస్య చదువులో ఉందా, లేక తన సొంత ధర్మాన్ని మర్చిపోతున్నామా? మన విలువలు అర్థం చేసుకోకపోవడంలో ఉందా? విద్య మనకు జ్ఞానం ఇస్తుంది, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించడానికి విలువలు అవసరము. మన మూలాలను మర్చిపోయి ముందుకు వెళ్ళడం అభివృద్ధి కాదు, అది దూరం కావడమే.
ఇక్కడ స్వతంత్రంగా ఆలోచనలకి ఇలాంటప్పుడే స్వతంత్ర ఆలోచనలకి చాలా అదిస్తాము, విచ్ ఇస్ వెరీ నైస్. పిల్లలు ఇండిపెండెంట్గా ఆలోచిస్తే చాలా నైస్. కానీ అయిపోయింది. కానీ లిబరలిజం, మనం ఒక డేంజరస్ లిబరలిజం ఎరాకి ఎంటర్ అవుతున్నాము. ఈ పిల్లల్ని ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ థాట్ ప్రాసెస్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది మీరు దయచేసి ఇది ఎప్పుడు ఒక కమ్యూనిటీగా, ఒక పేరెంట్స్గా, ఒక టీచర్స్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ముందులాంటి కమ్యూనిటీస్ కాదు. సో ఒక ఆదర్శ సమాజంగా ఉండాలంటే ముందుగా మనం ఆదర్శ కుటుంబాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.